టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం నడిపించినారో దీంట్లో 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఘోరంగా చేయడం జరిగింది. 1992లో కూడా దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలు తీసుకోవడం వలన మన దేశ అభివృద్ధి వాటలో రావడం జరిగింది. రాష్ట్రంలో ఇంతకుముందు అందరు కూడా ఒప్పుకున్నారు, కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు, మేము 7 లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా ప్రశ్న ఒకటే, తెలంగాణ వచ్చినప్పుడు కేవలము సుమారు 70,000 కోట్ల రూపాయల అప్పునే, కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఎక్కడ ఖర్చు పెట్టినారు, దేంట్లో ఖర్చు పెట్టినారో ఆలోచించే విషయం ఉంది. ఇది కేవలము కమిషన్లు దోచుకోవడానికి, కాంట్రాక్టర్లకు ఆర్థికంగా పైకి తీసుకురావడానికి, వీళ్ళందరికీ ప్రపంచంలో ధనికులకు చేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి, సోనియా గాంధీ గారు అప్పుడు ఏదైతే మాట ఇచ్చారో వారు అప్పుడు తెలంగాణ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే 2014లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి వరంగల్లో మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న ఇంకా ఇంతకుముందు జూలై 18 నాడు 2 విడతలుగా రుణమాఫీ చేయాలని చెప్పి 1,50,000 రూపాయల వరకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. వారు ఏదైతే మాట ఇచ్చారో ఆగస్ట్ 15 లోపున మొత్తము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. దాని ప్రకారంగానే ప్రభుత్వము రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మొదటి స్టెంట్లో రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతలు అంటే సుమారు 5 సంవత్సరాలలో ఏదైతే మిత్తి వస్తుందో ఆ మిత్తి కూడా కవర్ చేసుకోవడానికి రుణమాఫీ చేయలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రైతులకు ఆదుకోవాలి, రైతులకు, ఎందుకంటే 2008లో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రుణమాఫీ చేసి మన తెలంగాణ రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ చేయడం జరిగింది. దాంతోపాటు రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా కార్యక్రమం ఇప్పటి వరకు 4 మీటింగ్లు ఉప ముఖ్యమంత్రి భట్టి గారి ఆధ్వర్యంలో రైతుల వారి ఒపీనియన్స్ తీసుకొని ఈ రైతు భరోసా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే రైతు బంధు పేరుతో 80,000 కోట్ల రూపాయలు వారు ఖర్చు పెట్టారో దాంట్లో సుమారు 33,000 కోట్ల రూపాయలు అది కేవలము రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు పోకుండా కేవలము బ్యారెన్ లైన్ ఉండే వాళ్ళకి కూడా ఈ రైతు బంధు ఇవ్వడం జరిగింది. అప్పుడు మేమందరం కూడా డిమాండ్ చేశాము, కౌలు రైతులను కూడా ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అప్పుడు కూడా మేమందరం కూడా కేసీఆర్ గారిని అడగడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కౌలు రైతుల గురించి పట్టించుకోలేదు. ఈసారి ప్రభుత్వము కౌలు రైతులకు వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు
కేటీఆర్ గారు ఇస్తాను, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. దాంతో పాటు రైతు కూలీలను కూడా వారికి 12,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. రైతులకు ఆదుకోవడానికి ఇంతకుముందు చాలా సార్లు పంట నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ ఫసల్ బీమా తీసుకోమని చెప్పి చాలా మంది ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. కానీ ఆ రోజులలో టిఆర్ఎస్ ప్రభుత్వము ఫసల్ బీమా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వము ఫసల్ బీమా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రైతులు కట్టే ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఇస్తుందని చెప్పి ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది. మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ బడ్జెట్ అప్రాప్రియేషన్ బిల్లు రైతులను ఎట్లనైతే ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుందో అలాగే అన్ని సెక్టర్స్లో కూడా ప్రభుత్వము బీద ప్రజలకు ఆదుకోవడానికి అన్ని స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అక్కడ టూర్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా విద్య మీద వైద్యం మీద ఈ 2 విషయాలలో ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. మీ అందరూ తెలుసు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కోవిడ్ టైంలో అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ వాళ్ళందరూ కూడా చాలా మందికి వాళ్ళు హాస్పిటల్ బిల్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ పుస్తకాలు ఇల్లు అమ్ముకొని హాస్పిటల్ బిల్స్ కట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీకి తీసుకొచ్చి ప్రజలకు ఆదుకోవడం జరిగింది. దాంతోపాటు ఎవరికైతే 10 లక్షల కన్నా ఎక్కువ హాస్పిటల్ బిల్స్ అవుతాయో వాళ్ళందరికీ కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి కూడా ఆదుకోవడం జరుగుతుంది. అంటే బీద ప్రజలు ఎవరికైతే హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయో దీన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందరు కూడా గమనించాలి, ఆ రోజులలో కోవిడ్ టైంలో కేసీఆర్ గారు చెప్పారు పారాసిటమాల్ ఇస్తే కోవిడ్ పోతుందని. కానీ అప్పుడు హాస్పిటల్ బిల్స్లో చాలామంది 3 లక్షలు 4 లక్షలు కట్టుకొని వారు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. ఈసారి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో 163 కొత్త డిసీజెస్ కూడా దాంట్లో యాడ్ చేసి బీద ప్రజలకు ఎక్కడ కూడా నష్టపోకుండా వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ప్యాకేజెస్లో 20% కూడా ఛార్జెస్ పెంచి అన్ని హాస్పిటల్స్ కూడా వారికి కూడా మంచి ట్రీట్మెంట్ బీద ప్రజలకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు 7,000 నర్సెస్ ఎంప్లాయ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడము, ఇంకా డాక్టర్స్ని కూడా ఇంకా ఎక్కువ మందిని రిక్రూట్ చేసి ఈ వైద్యంలో బీద ప్రజలకు నష్టపోకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అంతేగాక విద్యాశాఖలో కూడా 22,000 కోట్ల రూపాయలు మన ప్రజలకు మీరు మంచిగా చదువుకోవాలి. బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అన్నారో చదువుకోవడమే మంచిగా చదువుకున్నప్పుడే అదే ఆర్థికంగా ఎక్కువ పవర్ ఉన్నదంటే విద్యలోనే ఉందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి ద్వారా 11,000 టీచర్లు రిక్రూట్ చేసి ఇక్కడ ఈ రాష్ట్రంలో విద్య నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది. దాంతోపాటు 45 గురుకులు స్కూళ్ళు కూడా స్థాపించడానికి 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క గురుకులకి కేటాయించి 45 గురుకుల స్కూల్ కూడా త్వరలోనే తెలంగాణ ప్రభుత్వము ప్రారంభం చేయబోతుంది. ఇస్తాను కూర్చోండి, నేను ఇస్తాను. అప్రాపరేషన్ బిల్లు చాలా ఇంపార్టెంట్ అని కేటీఆర్ గారే చెప్పారు. మరి ఈ విధంగా ఈ ప్రాక్టీస్ మంచిదా? మీరే ఆలోచన చేయండి. మీరు జెంటిల్మ్యాన్, మీరు చాలా జెంటిల్మ్యాన్ ఈ సభలో మీరు చాలా జెంటిల్మ్యాన్.
మీరు ఈ విధంగా చేసుడు మీకు న్యాయం అనిపిస్తుందా? మీరు కూర్చోండి. మీరు విద్యారంగంలో గర్ల్ టాయిలెట్స్ కట్టేది అవసరం ఉంది అధ్యక్ష. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ ల్యాండ్స్ ద్వారా మా పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో గర్ల్ టాయిలెట్స్ కట్టడానికి నిధులు కేటాయించడం జరిగింది. నేను ఇదే కోరుతున్నాను, మన గర్ల్ టాయిలెట్స్ కోసము ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి ఇంకా మహిళలందరూ కూడా స్కూల్లోకి పోయి కాలేజెస్ పోయి వారు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇరిగేషన్లో మీ అందరికి తెలిసిన విషయమే, కాళేశ్వరము ఈ రాష్ట్రానికి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించుకొని రీడిజైనింగ్ పేరుతో, ఎందుకంటే ఇంతకుముందు అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ చేస్తే కరీంనగర్, ఆదిలాబాదు, చేవెళ్ళ వరకు నీళ్ళు వచ్చి రైతులకు మంచిగా ఉంటుందని చెప్పి అప్పుడు 36,000 కోట్లతో ప్రాణహిత చేవెళ్లను ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆ ప్రాజెక్టులో ఖర్చు చేయడం జరిగింది. కానీ కమిషన్లు దోచుకోవడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈ 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే తుమ్మిడిహట్ట నుంచి ఏదైతే అవకాశం ఉండేనో కేవలము రీడిజైన్ చేసి కమిషన్లు దోచుకోవడానికి ఇది కాళేశ్వరంకి డైవర్ట్ చేయడం జరిగింది. కాళేశ్వరంలో మీరు అందరు చూస్తున్నారు, 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు 1,200 టీఎంసీ నీళ్లు ఏదైతే పంప్ చేయాలనో కేవలము 400 టీఎంసీ నీళ్లు ఇప్పటి వరకు పంప్ చేయడం జరిగింది. అంతేకాక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన బ్యాక్ వాటర్స్ ఏదైతే వచ్చి చెన్నూరు, మంతిని, మంచిర్యాల్ ఈ 3 నియోజకవర్గాలలో బ్యాక్ వాటర్స్ వలన రైతులు చాలా నష్టపోవడం జరిగింది. ఈ స్పీకర్ గారు కొద్దిగా హౌస్ని ఆర్డర్ పెట్టండి. ఆర్డర్ పెట్టిన తర్వాత సార్ కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి